విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ నాగబంధం అభిషేక్ పిక్చర్స్తో కలిసి SIK స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్ నిర్మించారు. ఒక్కడులో చార్మినార్ సెట్ సహా పలు చిత్రాలకు పాపులర్ సెట్స్ వేసినటువంటి అశోక్ కుమార్ దీనికి వర్క్ చేశారు. కేరళలోని ఒరిజినల్ టెంపుల్కు అతి దగ్గరగా ఏర్పాటు చేసిన ఈ సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలతో పాటుగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణ ఈ పాటు 5,000 మంది నృత్య కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్గా ఇది నిలవబోతోంది. ఈ ఒక్క ఎపిసోడ్కు సుమారుగా 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. గుప్త నిధులకు పురాణ ఇతిహాసాలకు మిళితం చేస్తూ విష్ణు దేవాలయం చుట్టూ ఉన్న రహస్యాన్ని జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, BSN అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది అనంత పద్మనాభ స్వామి సంబంధించి ఇది యాక్చువల్గా ఈ యొక్క కథ మనం ఎప్పుడో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా రిచెస్ట్ టెంపుల్ అని చెప్పేసి మనం విన్న ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా అనంత పద్మనాభ స్వామి నుంచి ఒక నేల మాళిగని ఓపెన్ చేసే క్రమంలో దానికి సంబంధించి ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఎవరైనా వాళ్ళు కానివ్వండి, ఇటు గవర్నమెంట్ కానీ ఇద్దరి మధ్య నడిచినటువంటి ఒక డిస్ప్యూట్ని కోర్టు దాకా వెళ్ళి కోర్టు పర్మిషన్ తోటి ఆ నేల మాళిగను ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఒక నేల మాళిగలో అపరిమితమైనటువంటి బంగారు ఆభరణాలు, బంగారు నాణ్యాలు, కిరీటాలు, విగ్రహాలు లాంటి ఈ 100 కోట్ల సంపదని మనం చూసాం.